జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. మన స్వామి చాలా విశేషంగా నిష్ఠతో ఉన్నటువంటి వ్యక్తి మీద ఆటో పెట్టుకొని ఆటోని నడుపుతూ తన జీవితాన్ని గడిపేటువంటి స్వామి మీద ఈ రోజు దాదాపీర్ అనేటువంటి ఒక వ్యక్తి, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి పెనుగొండలో అతన్ని చాలా దుష్టమైనటువంటి రకంగా బూతులను తిట్టి, నేను ఆ మాటలు చెప్పాలన్నా కూడా నాకు సిగ్గేస్తుంది, అటువంటి మాటలను తిట్టి స్వామిని, ఆ మాలలు వేసుకున్నటువంటి స్వామి మీద కాలుతో తన్ని ఇక్కడి నుంచి అప్స్టాండింగ్ అయినాడు. ఆ వ్యక్తి మనకు రావాలి, హిందువుల మీద జరుగుతున్నటువంటి దారుల్ని మనమందరూ కూడా, యావత్ పెనుగొండ బంధువులందరూ కూడాను సాధ్యమైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా దీన్ని మనం ఖండిస్తున్నాం. యావత్ హిందూ సమాజం అంతా ఈ కుట్రాన్ని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఒక ఉద్దేశం అని భావిస్తూ మన స్వామి మీద జరిగిన అన్యాయాన్ని ఇమీడియట్ గా అతను రావాలి, ఇక్కడ కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. ఎక్కడైతే తన్నాడో అక్కడే కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. అప్పుడే హిందూ సమాజం అతనికి క్షమిస్తుంది. లేకపోతే ఈ ఉద్యమం ఇలా కాగదు, వేరే రకంగా కూడా ఉంటుంది అనేసి ఈ సమాపూర్వకంగా చెప్తున్నాను. అందరూ కూడా మనం దీన్ని ఒప్పుకోలేదు. హిందువుల మీద దాడులో ఇది ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి కాదు. పెనుగొండలో సుమారుగా 5-6 సార్లు హిందువుల మీద దాడులు జరిగినప్పటికీ కూడాను ఏ రకమైనటువంటి గవర్నమెంట్ కూడాను దీని మీద యాక్షన్ తీసుకోలేదు. ఒకనాడు వీరన్నకొండ ఇష్యూలో మన పిల్లల మీద కాలుతో తన్ని చెప్పుతో కొట్టినారు. ఆ రోజు కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఏమి జరగలేదు. ఈ రోజు కూడాను మన స్వామి మీద ఆ కాలుతో తన్ని, చెప్పు కాలుతో తన్ని మాలలు వేసుకున్నటువంటి వ్యక్తికి, మాలలో స్వామి వారిని పెట్టుకొని పూజించేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గుండె మీద కాలుతో తన్నితే ఎలా ఉంటుందో ఆ వీడియో క్లిప్ కూడా మన దగ్గర ఉంది. అతను అన్నింటే మాటలు, అతను చెప్పిండే బూతులు ఎలా ఉన్నాయో యావత్ హిందూ సమాజం అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వినాలి. యావత్ ముస్లిం సమాజానికి కళంకమైనటువంటి వ్యక్తిని ముస్లిం సమాజం కూడా బహిష్కరించాలి. అన్యోన్యతా భావాన్ని రెచ్చగొట్టి పెనుగొండలో ఈ ఉద్రిక్తత పాల్గొనడానికి కారణమైనటువంటి వ్యక్తిని ఇమీడియట్ గా దూషించాలి అనేటువంటిది, శిక్షించాలి అనేటువంటిది మనం అందరూ కూడా కలుసుకొని, యావత్ హిందూ సమాజం కలుసుకొని మనం గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం. పార్కింగ్ మేము ఆటోలు పెట్టుకోకూడదా అంటే వాళ్ళు పోయే దానికి అడ్డం వచ్చిన కాళ్ళతో తన్ని అమ్మ కూతురు తిన్నాడు. ఎందుకు అట్లా తిన్నాడు? మాకే హిందూ జాతికి ఈ రక్షణ లేదా? ప్రతీకారం నాకు ఇప్పుడు కావాలా? అతను రావాలా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.